భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ యువ నాయకుడు సాయి గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బోడే రామచంద్ర యాదవ్ ప్రజా సంక్షేమం, సామాజిక సేవ లక్ష్యంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వారి పుట్టినరోజు పురస్కరించుకొని నిర్వహించిన సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఎన్వీ రావు, సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు గోరంట్ల శ్రీనివాసరావు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, బ్లీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ నుండి జాస్మిన్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు వి శ్రవణ్ కుమార్, వైద్య శిబిరం వైద్యురాలు లలిత అతిథులుగా హాజరయ్యారు. విజయవాడ జీజీహెచ్ మెడికల్ ఆఫీసర్ రంజితా సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీవై పార్టీ నిర్మాణ కోఆర్డినేటర్ అంగిరేకుల ఆదిశేషు, ఏపీ పీఏసీ సభ్యురాలు ఆకుల జయకల్యాణి, మంగళగిరి అసెంబ్లీ కన్వీనర్ తోట శివరామకృష్ణ, ప్రత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ ఎర్రాకుల భాస్కర్రావు, రాష్ట్ర మహిళా కో కన్వీనర్ కాగితాల స్వాతిగౌడ్, మంగళగిరి యువజన కో కన్వీనర్ అడిన సతీష్ బాబు, ఏపీ ఎస్సీసీ సభ్యులు అరిగెల శ్రీనివాసులు, గుంటూరు జిల్లా యువజన కో కన్వీనర్ బత్తుల నాగరాజు, ఏపీ ఎస్సీసీ సభ్యులు కూచిపూడి వాసుదేవరావు, ఏపీ పీఏసీ సభ్యులు కందికట్టు నరసింహారావు, ఏపీ రైతు విభాగం కన్వీనర్ అనగాని రాంప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళగిరి కేంద్ర కార్యాలయమైన పార్టీ ఆఫీస్లో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. ఉచిత బ్లడ్ క్యాంపు, అలాగే మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రతి గ్రామంలో కూడా కేక్ కటింగ్ కార్యక్రమము, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మా ఆడపడుచులందరికీ అండదండైన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, రానున్న రోజుల్లో రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఉండి ప్రజలందరికీ న్యాయం చేయాలని, ఇప్పుడు జరుగుతున్న అరాచకాలన్నింటినీ ఆయన ఒకటే అరికట్టగలనని మేమన్నీ నమ్ముకున్నాము. రానున్న రోజుల్లో మా కమిటీలు ఇంకా పెరుగు ఉవ్వెత్తున వచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ రెండు ప్రధాన పార్టీలు చేస్తున్న అన్యాయాలను అరికట్టగలం. మా బోడే రామచంద్ర యాదవ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మంగళగిరి బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలో భాగంగా మెగా రక్తదాన శిబిరము, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పొంగనూరులో కూడా 20,000 మందితోటి జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగినది. ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి మేమందరం అందుబాటులో ఉన్న అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగినది. అదేవిధంగా భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జూన్ 23వ తేదీన ఈ భారత చైతన్య యువజన పార్టీ కార్యాచరణను, రాష్ట్రంలో చేయబడినటువంటి భరోసా కార్యక్రమాలను వాటన్నిటిని కూడా ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాలైతే, సామాజిక వర్గాలైతే రాజకీయానికి దూరంగా ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ ఏకం చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బోడే రామచంద్ర యాదవ్ గారికి మంగళగిరి నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో దశ దిశ మార్పు జరిగే విధంగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి అన్ని వర్గాలను ఏకం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా అధినాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీసులో మరి బ్లడ్ డొనేషన్ కానీ, మెడికల్ క్యాంపు కానీ, మరి కేక్ కటింగ్ కానీ, ఇంకా మొక్కలు నాటడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో చూసుకుంటే పలు గ్రామాల్లో కూడా సాయంత్రం కానీ ఇప్పుడు కానీ కేక్ కటింగ్లు కూడా జరుగుతున్నవి. ఇలాగే మా అధ్యక్షుల వారికి దేవుడి దయ వల్ల నుండి నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మన పార్టీని అందరూ ఆదరించి మరి బడుగు బలహీన వర్గాల ఆశా రామచంద్రన్న గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నాం. పార్టీనే కాకుండా
అన్ని పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, శ్రేయోభిలాషులు, కుల సంఘాల అధ్యక్షులు, బీసీ సంఘాల అధ్యక్షులు వీరందరూ కూడా ఎంతోమంది పూర్తి ఆనందంతో ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కాకుండా ఆయనైతే మరి రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు ముందే ఎక్కడైనా సరే ఇట్లా చేయండి అని చెప్తారు. మా నాయకుడు ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలకి సంబంధించి ప్రజలందరూ కూడా ముందుకొచ్చేస్తున్నారు. ఆయన అసలు పిలిపి లేదు. ఆయన కేవలం యువత కోసం మరి 20,000 మంది జాబులు ఇవ్వాలి, అప్పుడే నేను నాకు బర్త్డే సెలబ్రేషన్స్ కాదు యూత్ని ఆదుకోవాలని మెగా మేళా పెట్టారు, ఉద్యోగ మేళా. కానీ ఇక్కడైతే మరి ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మరి ముఖ్యంగా కేక్ కట్ చేశారు. దాంట్లో మరి బీసీ సంఘాల ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసేటటువంటి ఒక నిజాయితీ పరుడు మన ఎన్వీరావు గారు, వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు డాక్టర్ ఎన్వీరావు గారు, వారు రావడం కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఎంతోమంది సాయంత్రంలోపు ఇంకా ఎంతోమంది ప్రముఖులు, ఉన్నతమైన గొప్ప వ్యక్తులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఇది పేద బడుగు బలహీన వర్గాల పండగ దినోత్సవంగా ఈ రోజుని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మేమైతే ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ కులమతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలకి సరైన నాయకుడు వచ్చాడు, సరైన పార్టీ వస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఆయన ఈ రాష్ట్రం అంతా పర్యటించి భరోసా యాత్ర ద్వారా ఈ అన్ని వర్గాలను ఏకం చేసి మరి రానున్న రోజుల్లో నిజమైన సేవ చేస్తానికి, నిజమైన నాయకుల్ని ఎన్నుకునే విధంగా భరోసా యాత్రని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ రోజుని చాలా గొప్పదినంగా అందరూ భావిస్తూ